స్వాగతం. నేను మీ పద్మజ. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే మరికొన్ని గంటల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుంచి ఉన్న ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వారి స్వస్థలాలకు చేరుకుంటున్నారు. క్రమంలో బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఈ నెల 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో తమ ఓటు వేసేందుకు హైదరాబాద్ నుండి సొంతూళ్లకు పయనమయ్యారు. రిజర్వేషన్లు ఖాళీ లేకపోవడంతో కొంతమంది ప్రయాణికులు హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ కు వచ్చే వాహనాలను ఆశ్రయించడంతో ఆంధ్రకు వస్తున్న అన్ని వాహనాలు రద్దీగా నడుస్తున్నాయి. జై భారత్ నేషనల్ పార్టీ తరపున విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన జేడీ లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం మురళీనగర్ పరిసర ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా జేడీ సిటీ కేబుల్ న్యూస్ తో మాట్లాడుతూ ప్రజలంతా మోసపూరిత వాగ్దానాలను నమ్మకుండా, డబ్బుకు లొంగకుండా విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని జేడీ కోరారు. ఈ నెల 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. సమర్థులైన నాయకుల్ని ఎన్నుకొని విశాఖ అభివృద్ధికి సహకరించాలని జేడీ ప్రజలను కోరారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేసిన విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజుకి మద్దతుగా జీవీఎంసీ 51వ వార్డులో యువత విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ మేరకు వార్డు కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ ఆధ్వర్యంలో మాధవధార, అంబేద్కర్ నగర్ తదితర ప్రాంతాల్లో యువత బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా బైక్ ర్యాలీని ఎంఆర్డీఏ చైర్మన్ సనపల్లి చంద్రమౌళి ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రమౌళి మాట్లాడుతూ రానున్న ఎన్నికలు విశాఖ అభివృద్ధికి ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకొని సంక్షేమ పాలనకు సహకరించాలని కోరారు. కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ, అలాగే గొంపల శరత్బాబు వీళ్ళందరి ఆధ్వర్యంలో, అలాగే కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా ఆర్గనైజ్ చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ ఇక్కడ ఉత్తర నియోజకవర్గంలో కేకే రాజు గారిని, అలాగే ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ లక్ష్మి గారిని గెలిపించడానికి శ్రేణులన్నీ సిద్ధంగా ఉండి ఉత్సాహాన్ని చూపిస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మన ఉత్తర నియోజకవర్గం కేకే రాజు గారి విజయాన్ని కాంక్షిస్తూ, అలాగే 51వ వార్డు నుంచి మా యొక్క పార్టీ శ్రేణులతో ఈరోజు ఒక బైక్ ర్యాలీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ, మరి ముఖ్యంగా ఈ ప్రజల యొక్క అభివృద్ధిని ఈరోజు చాలా పైకి తీసుకెళ్లి ఆ యొక్క వర్గాలని ఉన్నత వర్గాలుగా తయారు తీర్చిన ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అదేవిధంగా ఉత్తర నియోజకవర్గంలో కూడా ఈరోజు కేకే రాజు గారు కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ఎన్నో అభివృద్ధి పనులకు సుమారుగా ఈ నియోజకవర్గంలో 680 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. దీన్ని కాంక్షిస్తూ రేపు ఆయన విజయాన్ని మేము కాంక్షిస్తూ ఈరోజు ర్యాలీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా రాబోయే కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఈ రాష్ట్రంలో ఈ సంక్షేమం, అభివృద్ధి అనేది కొనసాగుతాయి. ఏదైతే ఉన్నాయో గుంపుగా ఈ కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో నక్క గుంపుల్లాగా వస్తున్న వాళ్ళకి సింహంలాగా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్తారని చెప్పి తెలియజేసుకుంటూ మేము ఈరోజు మన వార్డులో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా ఈ బైక్ ర్యాలీ ద్వారా వాళ్ళందరూ అవేర్నెస్ చేసి రేపు రాబోయే కాలంలో రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ఓటేసి గెలిపించాలని చెప్పి అభ్యర్థిస్తున్నాం. రానున్న ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే యుద్ధమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. ఈ మేరకు బాలేశాస్త్రి లేఅవుట్ వద్ద ఉన్న ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో శనివారం ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కూటమి నాయకులకు ఓటమి భయం వెంటాడుతుందని, దీంతో అనైతిక దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. గతంలో ఒక జాతీయ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేగాను ఫ్లోర్ లీడర్ గా పనిచేసిన విష్ణుకుమార్ రాజు ఉత్తరాంధ్ర అభివృద్ధికి వెలగబెట్టింది ఏంటని ప్రశ్నించారు. బ్లాక్ మెయిల్ పాలిటిక్స్, బెదిరింపులు, హొకరింపులు, వ్యక్తిత్వ హననాలు. మీకు వయసు ఉంది, శాసనసభలో పనిచేసిన అనుభవం ఉంది, ముందాత వ్యవహరించాల్సింది మీరు. మీలాగా కుంచిత స్వభావంతో మాట్లాడటం మేము మొదలు పెడితే మీరు తలెత్తుకుని తిరగలరా? మేము కూడా వ్యక్తిత్వ హననానికి పాల్పడితే మీ వయసుకు గౌరవించాం, మీ అనుభవాన్ని గౌరవించాం కాబట్టే ఓందాతనం కూడా రాజకీయాలు చేస్తున్నాం. నేను ఒకటే ప్రశ్నిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ కూటమి చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసిన మేనిఫెస్టోలో ఉన్న అంశాలు బీజేపీ పార్టీకి ఆమోదయోగ్యమా కాదా? ఆమోదయోగ్యమైతే మీ బీజేపీ పార్టీ ప్రతినిధి అవమానపరిచే విధంగా ముగ్గురు వ్యక్తులు డయాస్ మీద ఉన్నప్పుడు, ఇద్దరు పట్టుకున్నప్పుడు ఆ మేనిఫెస్టోని కనీసం మూడో వ్యక్తి పట్టుకోకుండా చేతులు ముడుచుకున్న వాస్తవం కదా. అంటే అది అమలయ్యే మేనిఫెస్టో కాదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో అమలయ్యేది కాదు అని మీ బీజేపీ నాయకులు ఇక్కడ చెప్పారు. మరి ఎందుకు మీకు ఓట్లు వేయాలి? మీరు పరిపాలనానికి వ్యతిరేకం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తారు, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ప్రైవేటీకరిస్తారు, విశాఖపట్నం షిప్ యార్డ్ ప్రైవేటీకరిస్తారు. ఈ ప్రాంతంలో ఉన్న జాతీయ సంస్థలన్నింటిలోనూ కూడా పెట్టుబడుల్ని ఉపసంహరించుకుని మా భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తారు. సరే, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో జనసేనతో పొత్తు పెట్టుకున్నారు, ప్రజలకు మేలు చేస్తామని మేనిఫెస్టో విడుదల చేసింది. ఆ మేనిఫెస్టోల అంశాలు కూడా మీకు సంబంధం లేదంటారు. ఎందుకు బీజేపీ పార్టీకి ఓటేయాలి? కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయండి. ఈ బీజేపీ పార్టీ, ఈ కూటమి నాయకులు ఏ విధంగా, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏ విధంగా ద్రోహం చేస్తున్నారో మీరు అందరూ కూడా గమనించాలి. మిమ్మల్ని అందరినీ కూడా మీడియా మిత్రుల ద్వారా అందరినీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అతి పవిత్రమైన అమూల్యమైన ఓటు ముద్రను సీలింగ్ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను, పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అనుభవజ్ఞురాలు, 2 సార్లు పార్లమెంటేరియన్గా పనిచేసిన అనుభవం, ఒకసారి బొబ్బిలి పార్లమెంట్ సభ్యురాలుగా, ఒకసారి విజయనగరం పార్లమెంట్ సభ్యురాలుగా, దక్షిణ భారతదేశంలో బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు తీసుకున్న తొలి మహిళ, ఈరోజు ఉత్తరాంధ్ర ఆడపడుచు, ఈ ప్రాంత మనోభావాలు, సాంప్రదాయాలు తెలిసిన అనుభవజ్ఞురాలు, విజ్ఞురాలు డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారు కూడా మీడియా మిత్రుల ద్వారా ఓటర్లందరినీ కూడా నేను అభ్యర్థిస్తున్నాను. ఆవిడ కూడా మీ మద్దతు, మీ సహకారంతో ఆవిడని కూడా గెలిపించి మన ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి, మన విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి మీరు మన భవిష్యత్తుకి ముందుకు తీసుకెళ్లే విధంగా అమూల్యమైన ఓటు ముద్రను సీలింగ్ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని. ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో యువత ఓట్లు కీలకమని హైదరాబాద్ హైటెక్ సిటీ ఉద్యోగులు అంటున్నారు. ఈ మేరకు వారు జీవీఎంసీ 50వ వార్డు పరిధి మురళీనగర్ తదితర ప్రాంతాల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ శుక్రవారం ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హైటెక్ సిటీ ఉద్యోగి సనపల మనోజ్ మాట్లాడుతూ, చంద్రబాబుతోని ఉద్యోగ అవకాశాలతో పాటుగా అభివృద్ధి సాధ్యమన్నారు. వైకాపా ప్రభుత్వ పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. తమ ఓటు వృధా కాకూడదని సుదూర ప్రాంతాల నుండి ఓటు హక్కు వినియోగించుకోవడానికి విశాఖకు వచ్చామన్నారు. యువత తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని సమర్థవంతమైన నాయకుని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. చాలా మంది స్టూడెంట్స్ హైదరాబాద్ నుంచి, మాదాపూర్ నుంచి ఇక్కడికి వైజాగ్ రావడం జరిగింది. అందులో భాగంగా 50వ వార్డులో ఈరోజు ఐటీ స్టూడెంట్స్ డోర్ టు డోర్ చంద్రబాబు నాయుడుకి మద్దతుగా వస్తామని మా ఆఫీస్కి రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన బీజేపీ అభ్యర్థి అయిన శ్రీ పెనుమచ విష్ణుకుమార్ రాజు గారికి, అలాగే పార్లమెంటరీ అభ్యర్థి అయిన మన శ్రీభర్త గారికి కూడా మద్దతుగా మేము వాలంటరీగా వచ్చి చంద్రబాబు నాయుడు సీఎం ఎట్టి బస్సులో చేయాలి, మీరు మీ వార్డులో మేము తిరుగుతామని ముందుకొచ్చారు. వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ 50 వార్డులో నేను నా ఎలక్షన్లో కూడా తిరగలేదు. ఈసారి మాత్రం చాలా ఎక్కువగా
ప్రతి గడప గడపకి తిరిగాను. ప్రజల నుంచి అయితే మంచి స్పందన వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మంచి దమ్మున్న నాయకుడు, ప్రజల్లో ఉన్న నాయకుడు, నిజంగా నీతి నిజాయితీగా ఉన్న ఎమ్మెల్యే యనమల విష్ణుకుమార్ రాజు గారు, అలాగే శ్రీభర్త గారు కూడా 33 ఏళ్ళ యువకుడు. సమ్ డిఫరెంట్ యాక్టివిటీ, ఆయన యొక్క క్యారెక్టర్ ప్రజల్లో చాలా చైతన్యం తెచ్చే మంచి నాయకుడు శ్రీభర్త గారు. వారికి నాకు తెలిసి 2 లక్షల మెజార్టీ పై వస్తుందని నేనైతే ఊహిస్తున్నాను. విష్ణుకుమార్ రాజు గారు కూడా 20,000 పైబడే మెజార్టీ వస్తుందని నేనైతే జనాల్లో గడప గడపకి ఇంటింటికి వెళ్తున్నాను కనుక నాకు తెలుసుకున్నాను. అందులో భాగంగా ఈరోజు ఐటీ స్టూడెంట్స్ కూడా డోర్ టు డోర్ 50 వార్డులో వచ్చినందుకు వారికి మాదాపూర్ స్టూడెంట్స్ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటాను. సో ప్రజెంట్ నాకు 19 ఏళ్ళు వచ్చిందండి. నేను ఓటు హక్కు అయితే ఉపయోగించాలనుకుంటున్నాను. ఇది నా మొట్టమొదటి ఓటు హక్కు. నాతో పాటు నా సోదరులకి అలాగే మా మిత్రులందరికీ కూడా చేయించాను. ఎందుకు ఇంత ముఖ్యంగా ఓటు వేయాలి అని చెప్పి నేను కోరుకుంటున్నానంటే, మన ఇక్కడ గమనిస్తే రాష్ట్రంలోని విభజన అయిన తర్వాత చాలా వరకు అప్పులైతే చేశారు. కానీ గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాత్రం చేసిన అప్పులన్నీ మనకి స్పష్టంగా కల్పించింది. అమరావతిలోని సెక్రటరియట్ బిల్డింగ్స్ కానివ్వండి, చాలా వరకు చేశారు. ఈ ప్రభుత్వంలోని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పులు చేశారు. కానీ అక్కడ చేసింది మాత్రం ఏది మన కళ్ళ ముందు కనిపించిన అభివృద్ధి అయితే లేదు. సో దానికోసం విశాఖపట్నం రాజధానిగా చేస్తానని చెప్పారు. కానీ అక్కడ విశాఖపట్నంలో చూస్తే రోడ్లు కూడా సరిగ్గా లేదు. ఈ లెక్కన మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు అయితే కనీసం అక్కడ హైదరాబాద్లోని ఐటీ డెవలప్మెంట్ అనేది చాలా బాగా చేశారు. ఇవాళ అక్కడ హైటెక్ సిటీలోని లక్షల్లోని ఉపాధి జరుగుతుందంటే అది బాబు గారి హయాం వల్లే. సో ఈసారి నేను అందరినీ ఒకటే కోరుకుంటున్నాను, మీ వయసు 19 ఏళ్ళైనా అవనివ్వండి, 60 ఏళ్ళైనా అవనివ్వండి, అందరూ దయచేసి వచ్చి మీ ఓటు హక్కు మాత్రం ఉపయోగించుకోండి. సో మీ ఓటు హక్కు, ఒక్క ఓటుతో మనం ఏం చేయగలం అనుకుంటే 10 ఓట్లు 20 ఓట్లతో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారిపోయే సిచ్యువేషన్స్ చాలానే అయ్యాయి. సో అలా చేయాలి అంటే అందరూ తప్పకుండా కూటమికి ఓటేయండి. కూటమికి ఓటేస్తేనే మన భవిష్యత్తు మారుతుందని నేను కోరుకుంటున్నాను. రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న విశాఖ ఎంపీ అభ్యర్థిని బొత్స ఝాన్సీ, ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజుకు మద్దతుగా వైసీపీ శ్రేణులు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ అక్కైపాలెం, గురుద్వార్, తాడ్చిట్లపాలెం, RNB జాతీయ రహదారి మీదుగా సాగింది. ర్యాలీలో స్థానికులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీని గెలిపించాలని నినాదాలు చేశారు. ర్యాలీ సాగుతున్న ప్రాంతాల్లో మహిళలు హారతులు పడుతూ బొత్స ఝాన్సీకి, కేకే రాజుకు ఘన స్వాగతం పలికారు. విశాఖ ప్రజలు మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డి, దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి సంతోష్ అన్నారు. ఈ మేరకు అల్లిపురం వద్ద గల హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతం పేరుతో రాజకీయం చేస్తుందని విమర్శించారు. సామాన్య ప్రజల కష్టాలు తీరాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని సత్యారెడ్డి తెలిపారు. మత్స్యకారులకు అండగా వారి సంక్షేమ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని వాసుపల్లి సంతోష్ హామీ ఇచ్చారు. దక్షిణ నియోజకవర్గానికి వాసుపల్లి గణేష్ కుమార్ ఏం అభివృద్ధి చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. వైసీపీ కూటమి అభ్యర్థులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. రేపు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థిగా తన్ను, ఎంపీ అభ్యర్థిగా సత్యారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వాసుపల్లి సంతోష్ కోరారు. కార్యక్రమంలో సిటీ ప్రెసిడెంట్ వజ్రపర్తి శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు వైఎస్ జగన్నాథరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దక్షిణ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను సరిమిలమ్మ గారు, వైఎస్ సరిమిలమ్మ గారు ఆశీస్సులతో
కాంగ్రెస్ పార్టీ పెద్దలైనటువంటి మల్లికార్జున ఖర్గే గారు, పెద్దలు రాహుల్ గాంధీ గారు, మరి వీళ్ళందరి ఆశీస్సులతో ఈరోజు నన్ను విశాఖపట్నం కాంగ్రెస్ పార్టీ దక్షిణ నియోజకవర్గం అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఈరోజు రాజన్న బిడ్డ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలమ్మ గారు నేతృత్వంలో ప్రణాళికలో ఈరోజు విశాఖపట్నంలో ఏదైతే దక్షిణ నియోజకవర్గం ఉందో ఆ దక్షిణ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ప్రతి ఇంటికి, ప్రతి వాడకి, ప్రతి వీధికి, ప్రతి వార్డుకి వెళ్ళి ప్రజల దగ్గర మమేకమయ్యాను. మా ప్రజలను వేడుకున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం వచ్చేలా మా కార్యకర్తలు, మా నాయకులు అందరం కలిసి గడప గడప ప్రోగ్రాము ప్రారంభించి ప్రతి అక్కని, ప్రతి అమ్మని, ప్రతి చెల్లిని, యువతుల్ని, యువకుల్ని కలడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాజన్న బిడ్డ అయినటువంటి షర్మిలమ్మ గారి నేతృత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు రాజన్న చరిష్మా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.